హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట మీ రేవతి ఛానల్. సో ఇవాళ మన సండే స్పెషల్ వీడియో వచ్చేసి మటన్ లివర్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి తక్కువ మసాలాస్తో ఈ రెసిపీ చూపించబోతున్నానండి. ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయట్లేదు ఇందులో, జస్ట్ కొద్దిగా మసాలాతో యాడ్ చేసినాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఇది వచ్చేసి చపాతీ, రైస్, రోటీలో దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కుక్కర్లో వేస్తున్నాను. మన కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. కుక్కర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే హోల్ గరం మసాలా వేసేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న కీమా అలాగే లివర్ రెండింటిని వేసేసుకోండి. ఇలా మిక్స్ చేసి చేస్తున్నాను అన్నమాట. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని దీంట్లో నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. మనము దీంట్లో ఉప్పు కారం ఏం వేయొద్దు. ఇలా బాగా వాటర్ మొత్తం సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టు కారం, ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోండి. మనకి ఉప్పు కారం అనేది మంచిగా మటన్కి పడుతుంది. ఇలా మటన్కి మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు టమాటాను కూడా వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాక దీంట్లోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోండి. వాటర్ని వేసేసి దీంట్లోకి రుచికి తగ్గట్టు ఉప్పు సరిపోయిందో చూసి వేసుకోండి. నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి వేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే, ఈ మసాలా పౌడర్. ఇది నేను పుట్నాలు, ధనియాలు, చెక్క, లవంగాలు అవన్నీ మిక్స్ చేసి చేశానమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఏ మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మటన్ మసాలా అని, గరం మసాలా, ధనియాల పొడి అవి ఏం అవసరం లేదు. ఒక్క పొడి వేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లోకి మటన్ అనేది కొంచెం ముదురుగా ఉంటుంది, కొంచెం అనేది ఒక్కొక్కటి మటన్ అనేది. సో అందుకు నేను ఇందులో మనము డోర్స్కి కడతాం కదా మామిడాకులు, సో అవి ఎండిపోయిన మామిడాకులు 2 నిమిషాలు శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేసుకోండి. సో మనకు తొందరగా ఉడికిపోతుంది అనమాట. మూత పెట్టి ఒక 3 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ మామిడి ఆకు లేదు అంటే వక్కలు ఉంటాయి కదా, వక్క అయినా వేసుకోవచ్చు. ఒక వక్క వేసేసుకోండి. లేదంటే దీంట్లోకి మనకి కొబ్బరికాయ కుడతాం కదా, ఆ చిప్ప ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. సో ఇలా మంచిగా ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి సో మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది అనమాట. మనకి ఒక 10 to 15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.